ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు వెనక వైఎస్ఆర్సీపీ వ్యూహం ఉందా? జగన్ డైరెక్షన్ మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెనుక వైఎస్ఆర్సీపీ వ్యూహరచన ఉందని, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పేరు మీద లుకౌట్ నోటీసులు ఉన్నప్పటికీ ఆయన బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళి కావాలనే అక్కడ పట్టుబడ్డారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఏంటి, అసలు వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల్లో ఒక వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ రోజు కాదు వాళ్ళ బంధం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మనం చూసిన వెంటనే మనం పెద్ద నామం పెట్టి ఏదో శ్రీనివాస భక్తుల్లా కనపడతా ఉంటాడు. 2015 నుంచి కూడా అతని కుటుంబం చేసినటువంటి విషయాలు 2018 ఎలక్షన్స్కి ముందు, అంటే 2019 ఎలక్షన్స్కి ముందు ఓట్లు కొనడానికే తన భార్య అకౌంట్ నుంచి వెలుగు సిబ్బందికి డబ్బులు వేయించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అతని కొడుకు పేరు మీద ఒక కంపెనీ పెట్టి ఇతను తొడా చైర్మన్గా ఉండి ఆ నిధులు ఏ విధంగా మళ్లించాడో మనకు తెలుసు. తర్వాత అతను ఒంగోలు నుంచి పోటీ చేశాడు కదా మొన్న ఎలక్షన్స్లో. ఒంగోలు, అద్దంకి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్స్ని ఏ విధంగా కబ్జా కానరో దాన్ని లీజు బెదిరించి, టెండర్స్ వేసిన వాళ్ళు బెదిరించి వీళ్ళ లీజు తీసుకుని ఏ విధంగా అక్రమాలు చేశారో మనకు తెలుసు. మొన్న ఎలక్షన్స్లో వాళ్ళ కొడుకు పులవర్తి నాన్నగారి మీద ఏ విధంగా దౌర్జన్య హత్యాయత్నం చేయబోయారో మనం చూసాం. అంటే అతనే తెలివి తక్కువ వ్యక్తి కాదు. అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉన్న కారణం ఏంటి? ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా దాని వివిధ మార్గాల్లో వెళ్ళినప్పుడు కొంత బంగారం రూపాయలు వెళ్ళింది, కొంత రియల్ ఎస్టేట్లకు వెళ్ళింది, కొంత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది, కొన్ని ఇడుపులపై నేలమాళిగలు ఇల్లు ఉంటాయి, అది వేరే విషయం. కొంత డబ్బుని తీసుకొచ్చి ఇతనికి బాధ్యత చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుని ఎన్నికలకు ఉపయోగించాడు అన్నదే అభియోగం, ప్రధాన అభియోగం. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్లో మనకి రాజకేశ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి రకరకాల పేర్లు ఉన్నాయి. ఎవరో పొలిటీషియన్స్ కాదు. అవును. ఫస్ట్ పొలిటీషియన్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత సీనియర్ పొలిటీషియన్. అతనికి లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారనే విషయం తెలీదా? ఎగ్జాక్ట్లీ. నిజంగా ఆ కేసు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పించుకునేందుకు ఆయన ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తే నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. అది రెండు. కొలంబోకి వెళ్ళాలనుకుంటే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, కానీ ఎయిర్పోర్ట్కే ఎందుకు వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ అధికారులకి, ఏవియేషన్ అధికారులకి ఎందుకు దొరికిపోతాడు? ఒకటి, ఇక్కడ రెండు ఉన్నాయండి. దొరికినా దొరకకపోయినా రెండు లాభాలు అతనికి వాళ్ళ దృష్టిలో. ఏంటవి? దొరికితే రాష్ట్రంలో ఇప్పుడైతే తల్లికి వందనం లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి కదా, ప్రజలు దాని నుంచి డైవర్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే తల్లికి వందనం కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంకి అసలు నిజంగా సూపర్ సక్సెస్. అది 10,000 కోట్లు ఇవ్వగలరా, అందరి పిల్లలకి ఇస్తాన్నారు, ఇవ్వగలరా అనేటువంటి మాటలు చెప్పారు. సూపర్ సక్సెస్ అయింది ప్రభుత్వం. అది ఇప్పుడు 7 లక్షల మంది తల్లులకి తల్లికి వందనం పథకం కింద 13,000 వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. ఒక్కొక్క పిల్ల అందరికి. వైసీపీ వాళ్ళ పిల్లలు కూడా పడ్డాయి కదా. వాళ్ళు అందుకనే డబ్బులు తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించి పాప వాళ్ళు చాలా మదన పడుతున్నారు, డబ్బులు పడ్డాయి కాబట్టి. ఈ విషయాన్ని నుంచి డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి డ్రామా. తల్లికి వందనం మీద గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అది ప్రభుత్వానికి చాలా పాజిటివ్గా మారింది. దీన్ని దారి మళ్లించాలి అనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ లో చాలా నిపుణులు వెళ్ళాం. అందుకని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే 2 పనులు చెప్పుంటాడు. ఒకటి, దొరకలేదనుకో, లుక్అవుట్ నోటీసులు లేకుండా దొరకలేదు, వెళ్ళిపోయాడు కొలంబోలో వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయి. ఏ బిజినెస్లు? క్యాసినో. గుడివాళ్ళు ఆడారు చూసారా, గోవాడ. అప్పటి గుడివాడిని గోవాడ కింద మార్చారు, క్యాసినో అన్నారు చూసారా, అది క్యాసినో కేంద్రం కొలంబో. అక్కడ బిజినెస్ చేయించవచ్చు, ఈ డబ్బును అక్కడ డైవర్ట్ చేయించి. లేదు, దొరికితే ప్రభుత్వం ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రభావం నుంచి డైవర్ట్ చేయొచ్చు, తల్లికి వందన ప్రభావం డైవర్ట్ చేయొచ్చు.
2 రకాలుగా పనిచేస్తుందని చెప్పేసి అతను దొరికించాడు. ఉమ్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్, అంత తక్కువగా అంచనాకలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో సిద్ధహస్తుడు. ఉమ్, దొరికిన వ్యక్తి ఏమీ అనామకుడు ఏం కాదు, రాజకీయాలంటేనే ఏం తెలియని వ్యక్తి కాదు, చట్టాల గురించి తెలియని వ్యక్తి కాదు. ఉమ్, అనేక సార్లు ఫ్లైట్లు ఎక్కి దిగినోడే కదా, ఉమ్, మరి ఎప్పుడు తెలియనోడు అనుకుంటాకే. అంటే ఖచ్చితంగా దీని వెనక కుట్ర కోణం ఉంది. ఓకే. ఏదో ఏంటంటే ఏమంటారంటే కృష్ణ గారు, వీళ్ళు ఏం చేసినా కూడా దాని వెనకాల ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు, అమాయకంగా ఏం చేయరు. ఇప్పుడు తల్లికి వందనం అలాగే యోగా ఆంధ్రప్రదేశ్ వీటిని దారి మళ్లించేందుకే ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, మరోవైపు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన. నేను అంటే పర్యటన ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఇండస్ట్రీస్ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ జరిపినప్పుడు కూడా అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఏమీ చేయకూడదని అప్పుడు నిర్ణయం తీసుకున్నాం మనం. ఎందుకు తీసుకున్నాం? అది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తారు ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి. రాష్ట్రానికి దెబ్బ తగలకుండా ఉండాలంటే మనం అటువంటిప్పుడు నిరసన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. అది మన స్టాండ్. అది జగన్మోహన్ రెడ్డి అలా కాదు. రేపు మాపు యోగా జరుగుతుంది, దేశం మొత్తం ఇటు చూస్తుంది, దేశం కూడా కాదు ప్రపంచం మొత్తం ఇక్కడ చూస్తుంది. ఒక రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ వచ్చేలాగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇక్కడికి అంటే దీన్ని డైవర్ట్ చేయాలి, లేకపోతే ఒక మచ్చాలి, ఏదో ఒక ఇష్యూ చేయాలి. ఈ రోజు వెళ్తున్నాడు ఆయన పరామర్శకి. ఎవరిని పరామర్శిస్తున్నారంటే పరామర్శ వెళ్తా తప్పలేదు. ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఆ పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు అట్లా పరామర్శిస్తారో తన స్తోమత తగ్గట్టుగా ఇస్తూ ఉంటారు. జగన్మోహన్ ఎప్పుడు రూపాయి ఇచ్చిన దాఖలు లేవు. పరామర్శలకు వెళ్ళాడు కానీ ఒక రూపాయి జేబులో తీసే వాళ్ళకి ఇచ్చిన దాఖలు ఎప్పుడు లేవు. కానీ వెళ్ళేటువంటి పరామర్శ ఎవరికి వెళ్తున్నాడు అది చూడాలి మనం. ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత, అది కాదండి, ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఈ పదవి కోల్పోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పలకరించడానికి వెళ్ళాడు, నందిగం సురేష్ని పలకరించడానికి వెళ్ళాడు, లేకపోతేనేమో వల్లభనేని వంశీని పలకరించడానికి వెళ్ళాడు, లేకపోతే తెనాలి వెళ్ళాడు. ఎవరిని పలకరించాడో గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళాడు. తర్వాత ఏమో పొగాకు రైతులు పలకరించాలని చెప్పేసి వెళ్ళి ఎంత గందరగోళం చేసాడో చూసాం. కేజీలకి కింటాలకి తేడా తెలియని వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఆ వ్యక్తి ఇటువంటి మరణం. ఇప్పుడు మరణం గురించి, ఆ చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడట్లా. ఆ వ్యక్తి ఎందుకు మరణించాడు? నువ్వు చెప్పినటువంటి కార్యక్రమాలు, వైనాట్ 175 అని మీరు, వైనాట్ కుప్పం అని ఒకలాగా, అసలు పవన్ కళ్యాణ్ నెగ్గుదాడా చూద్దాం ఎమ్మెల్యేగా అవుతాడని చెప్పి ఆ విధంగా రెచ్చగొట్టి, ఆ తర్వాత ఏంటి వాళ్ళ ఐపాక్ టీం తోటి మొత్తానికి ఒక రకమైనటువంటి మనదే ప్రభుత్వం అనేటువంటి భ్రమను సృష్టించడం వలన కొంతమంది ఇటువంటి వాళ్ళు ఇదేమంటారు, గ్యామ్లింగ్ అంటారా, దాన్ని ఏమంటారో, బెట్టింగ్స్ వేసి నష్టపోయారు. ఈ రోజు న్యూజివీడ్లో ఎవరో చనిపోయి 30 కోట్లు పెట్టుబడి పెట్టాడంట, ఎలక్షన్లో పందెం కాసాడంట, ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కూడా ఇతను ఆ పలకరింపులు కూడా ఏదో ఒక రాజకీయ కోణం చూస్తాడు. మీకు జాగ్రత్తగా గమనించాలంటే మనం పలకరింపుకి వెళ్తున్నామంటే మనకు రాజకీయ లబ్ధి ఏంటి అనేటువంటిది కూడా చూస్తాడు. ఈ రోజున ఇప్పుడు వెళ్తున్నాడు. అతనికి సంవత్సరం క్రితం జరిగింది, జూన్ 4 తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత రోజు, జూన్ 5 తర్వాత 5వ తారీఖున నాగమల్లేశ్వరం అతను మందు తీసుకుంటే జూన్ 9వ తారీఖు చనిపోయాడు. అప్పటికి గవర్నమెంట్ రాలేదు, అయినా కూడా బురద చల్లాలి. దీన్ని రాజకీయంగా పెడతాడండి. విగ్రహం ఏం పెడతాడంటే, విగ్రహాలు పెట్టినప్పుడు ఒక సందేశం ఇస్తారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నాయి, కింద ప్రముఖ కవను, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడను ఏదో కింద రాస్తారు, కింద పేరు రాసి కింద రాస్తారు. అంటే అది ఎందుకు రాస్తారో, మన భావితరాలకి ఆ విగ్రహం చూసిన వెంటనే మనకే సందేశంగా ఉండాలి. మరి ఈ విగ్రహం కింద ఏం రాస్తాడండి? బెట్టింగ్లో డబ్బులు కోల్పోయిన వ్యక్తిని రాస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అమ్ముడు అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను రాస్తారా అనే విషయం కాదు. అసలు దేనికి అతని చరిత్రకు ఏం రాస్తారు? ఆత్మహత్య చేసుకున్న అమరయోధులను రాస్తారా? ఏం రాస్తారు? రేపు వద్దున వాళ్ళ ఊర్లోకి సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరిని అడుగుతారు కదా, ఎవరు ఈ విగ్రహం ఏంటి అతను అడిగారు అనుకోండి, ఆ ఊరోళ్ళు ఏం చెప్తారు సమాధానం? సందేశం ఏమిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఆ ఊరు ఎంత ఊరు అంటే చిన్న ఊరు అది, దానికి ఒక ఏదో పలకరింపుకి వెళ్తున్నాడా, ఒక దాడి చేస్తాకి వెళ్తున్నాడు ఆ ఊరికి. పోలీసులు ఆల్రెడీ చెప్పారు, ఇంత లిమిట్కి ఎంతమంది రావాలి, మీ కాన్వాయ్ తోటి ఎంతమంది ఉండాలని చెప్పారు. కాన్వాయ్లో 3 కార్లు మాత్రమే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి అయ్యేం పాటించాడు, ఖచ్చితంగా పాటించాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే కాన్వాయ్కి ఢీకొని ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇది అతను ఏ కార్యక్రమం చేసినా మీరు గుర్తుండే ఉంటుంది. అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గాలి తుఫాను వచ్చి పడిపోయి చూసారు, గంటల పడిపోయినాయి. అప్పుడే చెప్పింది ప్రకృతి, ప్రజలకు అర్థం లేదు. అతను ఎక్కడ పాదం మోపినా ఏదో ఒక విధంగా శాంతి భద్రతలకు విఘాతమో లేకపోతే ఏదో రకంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. లేకపోతే అంటే కొన్ని జాతకాలు అటువంటివి అండి. నేను ఏమంటున్నానంటే, ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, సీరియల్లా రోజుకో పేరు వస్తుంది, కానీ అంతిమంగా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నాయి.
తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. మిగతా 2019 ముందు ఎన్ని కేసులు ఉన్నా ఆ కేసులు ఎలాగా డిశ్చార్జ్ పిటిషన్లు పడవో, వచ్చినా కూడా ఆ జడ్జిలు మారిపోతూ ఉంటారు, బెంచ్లు మారిపోతూ ఉంటారు. కానీ లిక్కర్ స్కామ్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పీకి చుట్టుకుంది. ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఏదో రకంగా అరెస్ట్ అవుతాడు అని ఉంది కాబట్టి అతనికి దీన్ని డైవర్ట్ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి డ్రామాల్లో భాగమే ఈ కార్యక్రమాలు, ఈ పలకరింపులు, ఈ అరెస్టులు ఇవన్నీ. చూడండి ఎంత ఎంత సీరియల్ నడుస్తుంది లిక్కర్ స్కాము. మీకు అప్పట్లోని 2008లో ఏదో సీరియల్ వచ్చింది, తెలుగు సీరియల్, 4000 ఎపిసోడ్లు అంట. దానికి మించిపోయింది ఈ ఎపిసోడ్. రోజుకో కొత్త పేరు, రోజుకో ఏదో కౌరవసేన కింద రోజుకో ఒకడు వస్తున్నాడు బయటికి. సరే, కానీ ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళందరూ పాత్రధారులు, సూత్రధారి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడని ప్రజలందరికీ అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా సిట్టు విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి. వీటిని డైవర్ట్ చేయడానికి, రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేసే కార్యక్రమంలో భాగమే ఈ అరెస్టులు కానీ లేకపోతే పలకరింపులు కానీ ఇవన్నీ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.